నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అయితే ఈ రోజు ఒక మంచి ప్రోడక్ట్స్ అయితే నేను ముందుకు వచ్చేసానండి. ఇవి ఆర్డర్ పెట్టాను కానీ నేను ఇంకా ఓపెన్ చేయలేదు. నేను చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. ఎలా వచ్చాయి ప్రోడక్ట్స్ ఏంటి అని చెప్పి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇవి ఎందుకు తెప్పించానంటే మనం పూజా సామాగ్రి అనేది మనం సేల్ చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. 1 year నుంచి అన్ని పూజా ఐటమ్స్, పూజా సామాగ్రి అంటే పసుపు కుంకుమ మొదలుకొని పూజకు ఉపయోగించే అన్ని ఐటమ్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. అయితే కొంతమంది కొన్ని అడుగుతున్నారనమాట. అయితే అవి మన దగ్గర లేవు అని చెప్పడం నాకు ఎందుకో నచ్చలేదండి. అందుకని ఎక్కువ బడ్జెట్ అయితే పెట్టలేదు. తక్కువ బడ్జెట్ తోటి మీకు అవసరం అయ్యేవి అయితే తెప్పించాను. అవేంటి అని నేను ఇప్పుడు చూపిస్తాను, వచ్చేయండి. ఓపెన్ చేశానండి. అయితే ఇంకా చాలా ఐటమ్స్ ఓపెన్ చేయవలసినవి అయితే ఉన్నాయి. అవి నేను నెక్స్ట్ వీడియోలో అనేది అప్లోడ్ చేస్తాను. లేదా లాంగ్ వీడియో మరీ ఎక్కువ అయిపోతే మీకు కూడా బోర్ ఫీల్ అవుతుంది కదా, అందుకని ఇవి వచ్చేసి ముందు కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి మనం లక్ష్మీ కుబేర పూజలో వాడే లక్ష్మీ కుబేర కుండ అంటారండి. ఇందులో మన పూజలో అయితే మీరు చూసే ఉంటారు. మన లక్ష్మీ కుబేర పూజలు చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. అందులో మీరు చాలా మంది చూసి ఇది టిక్ మార్క్ పెట్టి స్క్రీన్ షాట్ తీసి టిక్ మార్క్ పెట్టి నాకు పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అక్క ఇవి అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి. నేనైతే అప్పుడు వీటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేదండి. ముందు మెయిన్ బేసిక్ నీడ్ అయిన పూజా సామాగ్రి మీద కాన్సన్ట్రేషన్ పెట్టాను. ఈ మధ్య చాలా మంది సజెషన్స్ కూడా ఇస్తున్నారు. అక్క పూజా సామాగ్రి అంటే బ్రాస్ ఐటమ్స్ కూడా పెట్టండి అక్క, మాకు యూస్ఫుల్ గా ఉంటుంది, మళ్ళీ దానికోసం ఇంకో దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది అని చెప్పేసి పెట్టాలని నాకు ఉంటదండి. మంచి మంచి ప్రోడక్ట్స్ మీకు తెప్పించే వాళ్ళని ఉంటది. కాకపోతే మన బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా, అవి కూడా మనం క్యాల్కులేట్ చేసుకోవాలి కదా. అందుకని నేను అనేది ఎప్పుడంతా కాన్సన్ట్రేట్ చేయలేదు. కానీ ఈ మధ్య చాలా ఎక్కువ మంది అడుగుతున్నారు అనమాట. అందుకని కొంచెమే తెప్పించానండి, ఎక్కువైతే తెప్పించాను. లిమిటెడ్ స్టాక్ 1 or 2 పీసెస్, ఒక్కొక్క దాంట్లో 1 or 2 పీసెస్ ఉంటాయి. ఇదైతే మీకు 10 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇది లక్ష్మీ కుబేర్, మనకి దీపావళి రోజు, ధనత్రయోదశి రోజు, లక్ష్మీ పూజ చేసుకునే రోజు, లక్ష్మీ కుబేర్ పూజ చేసుకునే రోజు దీపావళికి చాలా మంచిదండి. ఇవి ఎందుకు ముందు తెప్పించానంటే ఇవి అందరికీ ఒకేసారి నోటిఫికేషన్స్ వెళ్ళవు కదా, చూసిన వాళ్ళు తీసుకున్నా మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి నాకు టైం అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, అందుకని ఉద్దేశంతో నేను ఇంత త్వరగా చేస్తున్నాను. కాకపోతే చూసిన వాళ్ళు ఎవరైనా సరే మిస్ చేసుకోకండి, వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇందులో విశేషం ఏంటంటే మనకి అమ్మవారి పాదాలు ఉంటాయండి. ఇందులో మనకి అమ్మవారి పాదాలు ఉంటాయి. చాలా మంచిదండి. ఇది పూజ ఎలా చేసుకోవాలో ఆల్రెడీ వీడియోస్ కూడా ఉన్నాయి మన దగ్గర, చూడండి అవి కూడా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది కుబేర కుండలండి. మనకి మట్టిని పెట్టుకుంటున్నాం మనం. అయితే క్లీనింగ్ టైంలో కానీ, లేదంటే కొంతమంది చెప్తున్నారు పెయింట్ అది పోతుంది ఇదక్క అని చెప్పేసి, అందుకని ఈ విధంగా కుబేర కుండలు అయితే బ్రాస్ తెప్పించానండి. చాలా బాగున్నాయి అనమాట. ఇది వచ్చేసి 5 కుండలండి. ఇందులో ఎలా పెట్టుకోవాలి, ఏ విధంగా పెట్టుకోవాలి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇది వచ్చేసి మొత్తం 5 మనకి కుబేర కుండలు అనమాట. అయితే ఇవి మన దగ్గర ఓన్లీ 2 పీసెస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. దీని హైట్ వచ్చేసి మనకి 7 inches ఉన్నదండి. ఈ కుబేర కుండల హైట్ వచ్చేసి మనకి 7 inches అయితే ఉంది. మనం పూజ గదిలో చక్కగా ఏంటంటే మనం పూజ గదిలో అంతంగా పక్కగా ఎక్కువ స్పేస్ తీసుకోకుండా మనం పెట్టుకున్నాము అని మనకి సాటిస్ఫాక్షన్, ఆ కుబేర అనుభవం కూడా ఉంటుంది. అంత చక్కగా చిన్నగా బుజ్జిగా ఉందండి. ఇవైతే మన దగ్గర 2 pieces అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి నిత్య కలసం అండి. ఈ నిత్య కలసంలో మనకి ఇలా పార్ట్స్ అనేవి డివైడ్ అయిపోతాయండి. ఇదైతే ఎంత వెయిట్ ఉందంటే అండి, చాలా వెయిట్ ఉంది. ప్లేట్ అనేది మనకి ఎంత బాగుందంటే అంత బాగుంది. అలాగే దీని మీదకి ఒక చిన్న చూసారా, నేను లైట్ వెయిట్ ఉన్నదేమో అని ఇలాగ అన్నాను, కానీ ఎంత వెయిట్ ఉందంటే ఇది మనకి మీకు చూస్తేనే తెలిసిపోతుంది ఇది వెయిట్ లెస్ అని చెప్పేసి. అంత బాగుంది. ఇది ఫస్ట్ పెట్టుకుంటామండి. తర్వాత మామిడాకు, ఇది కూడా మంచి వెయిట్ ఉందండి. ఆ తర్వాత కొబ్బరికాయ, భలే ఉంది కదండి. నేను అప్పుడు అనుకునేదాన్ని ఈ విధంగా తీసుకోవాలని చెప్పేసి, నాకు అస్సలు కుదరలేదు అనమాట. కొన్ని మనం అనుకుంటాం కానీ మనం తర్వాత తీసుకుందాంలే అని అనుకున్నది ఇంకా తర్వాత అయిపోతాయండి. మనం తీసుకోలేమన్నమాట. అందుకే నేను అనుకుంటుంటాను, ఎప్పుడైనా ఏదైనా తీసుకోవాలంటే వెంటనే
మన బడ్జెట్ మన ఇది చూసుకొని పర్వాలేదు అఫోర్డ్ చేయగలమంటే వెంటనే తీసేసుకుంటాను, ఇంకొక మాట మాట్లాడకుండా. ఇది నిత్య కలసం అండి. ఇవి వచ్చేసి మన దగ్గర ఓన్లీ 2 అవైలబుల్ ఉన్నాయండి. ఓన్లీ 2 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ అవుట్ ఆఫ్ స్టాక్ అయినా కూడా నేను మళ్ళీ తెప్పించేస్తాను అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది అమ్మవారి ఫేసెస్ అండి. ఇవన్నీ కూడా బ్రాస్ అండి. ఈ విధంగా మనకి వెనకాతల మనకి రింగ్ వచ్చేసిందండి. ఎంత బాగుందో కదా అమ్మవారి ఫేస్. ఇది మన నిత్య కలసం మీరు కొబ్బరికాయ పెట్టుకున్న దానికి పెట్టుకోవచ్చు, లేదంటే ఇప్పుడు వరలక్ష్మీదేవి వ్రతాలు లేదంటే దుర్గాదేవి పూజలకి అమ్మవారి పూజలకి పెట్టుకోవచ్చు. అలాగే నిత్య కలసానికి కూడా మనం పెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. నాకైతే బాగా నచ్చిందండి అమ్మవారి ఫేస్, చాలా బాగుందండి. ఇక తర్వాత ఇది వచ్చేసి లక్ష్మీ దీపం అండి. చక్కగా చిన్నగా అందంగా ఉంది. ఇందులో పెద్ద సైజ్ వస్తాయి, కానీ అవి వచ్చేసి చాలా టూ మచ్ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అనమాట. అందరూ కొనుక్కోలేరు కదా, అందుకని చెప్పేసి పెట్టుకోవాలని ఆశ ఉంటుంది. కానీ ఇందులో కూడా మనకి లోతు ఎక్కువగానే ఉందండి. మనకి ఇందులో లోతు వచ్చేసి మనకి దగ్గర 1 ఇంచ్ 3/4 ఇంచ్ వరకు ఉందండి లోతు. అంటే ఆయిల్ ఎక్కువే పడుతుంది. చూడండి అమ్మవారు కూడా చాలా అందంగా కమలంలో కూర్చొని మనకి ఎంత బాగున్నారంటే అంత బాగుందండి. ఇది వచ్చేసి లక్ష్మీ దీపం ఒకటే ఉందండి అవైలబుల్. కావాలంటే మాత్రం వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి. ఇక ఇది వచ్చేసి ఏకహారతి అండి. ఏకహారతి డిజైన్ చూసారా మీరు ఎంత బాగుందో. చెక్కుడు గాని వెయిట్ గాని చాలా బాగుందండి ఏకహారతి. ఇవండి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకొన్ని ఐటమ్స్ అనేవి నేను షేర్ చేస్తాను. ఇవి ఎవరికైనా కావాలంటే మాత్రం వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి. ఉంటాయిలే తర్వాత తీసుకుందామని మాత్రం అనుకోకండి, ఎందుకంటే ఇవి లిమిటెడ్ స్టాకే తెచ్చాం కాబట్టి ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి. అదండి ఈ రోజు వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతకు సెలవు. నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే జన